సెల్ ఫోన్ కంపెనీలు 5G సిగ్నల్స్ ఇచ్చి దాదాపు ఏడాది అవ్వచ్చింది. మిగతా దేశాల్లో 5G నుంచి 6G 7G దగ్గరికి పోతున్నటువంటి దశలో మన దగ్గర ఈ 5Gకి తగినటువంటి సిగ్నల్ అందరికీ రావట్లేదు. హైదరాబాద్ లాంటి చోట్ల తప్పించి మిగతా చోట్ల రావట్లేదు. హైదరాబాదులు చెన్నైలు మహానగరాల్లో తప్పించి. ఎందుకు ఇది అంటే దేశమంతటా కూడా తగినటువంటి సిగ్నలింగ్ వ్యవస్థ లేకపోవడం, టవర్స్ లేకపోవడం అన్నది కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. మరి మీరు ఏదన్నా చేస్తారంటే రాష్ట్రాలు ఏమీ చెయ్యవు. కాబట్టి ఇప్పుడు కేంద్రమే తన ఖర్చుతో బిగిన్ చేసింది. అది ఆంధ్రాకి 707 కొత్త టవర్లు ఏర్పాటు చేయబోతోంది కేంద్ర ప్రభుత్వపు నిధులతో, డిజిటల్ భారత్ నిధితో. 25 జిల్లాల్లో 641 చోట్ల భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్రంలో 1688 సెల్ టవర్లు ఉంటే ఇప్పుడు అదనంగా 707 సెల్ టవర్లు రాబోతున్నాయి. వాటి ద్వారా రాబోయేటటువంటి రోజుల్లో 5G నెట్వర్క్ విస్తరించబోతున్నారు. ఇప్పుడు టోటల్గా 2375కి ఈ సెల్ టవర్స్ చేరబోతున్నాయి. ప్రత్యేకించి ఏజెన్సీ ప్రాంతాలలో కూడా ప్రధాన ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే ఏజెన్సీలో కూడా సెల్ టవర్ల సిగ్నల్స్ బాగా వస్తాయి. అల్లూరు సీతారామరాజు జిల్లాలోనే 101, పార్వతీపురం మన్యం జిల్లాలో 78 కొత్త టవర్లు ఏర్పాటు చేయబోతున్నారు. నెల్లూరు జిల్లాలో 75, ఏలూరులో 45, తిరుపతిలో 54, శ్రీకాకుళంలో 43 టవర్లు ఏర్పాటు చేయడానికి రెడీ అయ్యారు. అయినా సామర్థ్యం సరిపోతే సిగ్నల్ సమస్యల్ని ఇంకా పెంచేటటువంటి సిగ్నల్ని ఇంకా పెంచేందుకు అడుగులు వేస్తారు. 4 జిల్లాల్లో అందుకే 217 టవర్లు ఏర్పాటు చేస్తున్నారు.